భగవంతుడు ఏ ఉద్దేశంతో చంద్రబాబు గారి నోట్లో నుంచి చెప్పించినా ఇప్పుడు నెయ్యికి సంబంధించి మాత్రం శాశ్వత పరిష్కారం కావాలి. అసలు ఇప్పుడు నెయ్యికి సంబంధించి పరిష్కారం భారతదేశం అంతటా ఆవుల్ని కొనుగోలు చేయడం, ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయడం ఆల్రెడీ దేవాదాయ శాఖ దగ్గర ఉంటుంది. ఆవు నెయ్యిని బయట నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఆవు పాలు, పాలలోని కొవ్వుని తొలగించడం, నెయ్యి ప్రయోజనం, భక్తులకు ఉచిత పంపిణీ, పాలు పంపిణీ, ఆవు పెరుగులోని వెన్న దాన్ని తీసేయడం, అన్నప్రసాదంలో టీటీడీ పెరుగు అందజేస్తుంది కాబట్టి ఆ పెరుగుని వేయటం, చివరగా లడ్డూ తయారీకి మనకు 100% స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది. దీంతో గోవుల రక్షణ సాధ్యమవుతుంది. కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం అవుతుంది. డాక్టర్ల ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కుదురుతుంది. అట్లాగే ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది వాలంటీర్లు నియమించవచ్చు. ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఆవు మూత్రం ఆయుర్వేద మందుల్లో వాడతారు. హోమంలో ఆవు పేడ ఉపయోగిస్తారు. ఆవు పేడ అట్లాగే స్వామి హోమం టీటీడీ కౌంటర్కి సంబంధించినటువంటి పిడకల విక్రయాలు కౌంటర్లో పెట్టచ్చు. మరోపైన గోవులకు రక్షణ ఉంటుంది. భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గోశాల సందర్శకులు ఆవులకి గడ్డి అందిస్తారు. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆ పోషణకి డబ్బులు వస్తాయి. ఇందులో రాజకీయాలకి దూరంగా ఆలోచిస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు.